హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్రెస్. నేనైతే ఎడిటింగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. సో వీడియోస్ నేస్తే పక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు డౌట్స్ ఇంకా నాతో కన్వర్జేషన్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ర్యాస్ ఎడిట్స్ అని ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ ఈ వీడియోలో నేను మీకు ఐ లెన్స్ కలర్ ఎలా చేంజ్ చేయలేనిది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ ఐ లెన్స్ అనేది గ్రీన్ కలర్లో చేంజ్ చేసింది. చాలా సింపుల్గా 1 minute అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒరిజినల్ ఐ కలర్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఒరిజినల్ ఐ అయితే ఇలా ఉంది. సో ఎడిటింగ్లో మనం ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో నేను పిక్సార్ట్ అప్లికేషన్లో చేస్తున్నా. చాలా సింపుల్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పిక్ ఐస్ చూసారు కదా, కొంచెం క్లారిటీగా ఉంది కాబట్టి ఈ పిక్ అయితే ప్రెజెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ సైజ్ ఫోటో ఎలా అప్లోడ్ చేయలేదు కూడా ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ సింబల్ ఉంది కదా, డైరెక్ట్గా నేను ఇక్కడ నుండి పిక్సార్ట్కి పంపిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. పిక్సార్ట్, ఓకే. సో పిక్సార్ట్ అప్లికేషన్కి అయితే సెండ్ చేస్తా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంటర్ఫేస్ అయితే పిక్సార్ట్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ కొంచెం స్లోగా చెప్తాను. ఫస్ట్ ఇలా అయితే ఇన్ని టూల్స్ అయితే ఇక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యూటిఫై అని ఉంది కదా, బ్యూటిఫై, ఓకేనా ఫ్రెండ్స్. చూసా బ్యూటిఫై అనగానే ఇన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ నేను మీకు ఐ కలర్ గురించి చెప్పాలనుకుంటున్నా కాబట్టి దాని గురించి చెప్తా. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది అక్కడికి ఐ కడ. సో ఇక్కడ ఇలా కలర్స్, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్. చూసారు కదా పిక్సార్ట్. అండ్ హ్యూ కూడా మార్చుకోవచ్చు ఇక్కడ ఏకంగా. చూసారు కదా, నేనైతే రెడ్ పెట్టాలనుకుంటున్నా. ఈ శాచురేషన్ చూసారు కదా, శాచురేషన్, ఓకే. శాచురేషన్ కొంచెం ఒపాసిటీ చూసారా, ఒరిజినల్ ఐ కలర్లో ఉండాలి కదా ఫ్రెండ్స్. సో దీన్ని ఇలా చిన్న మూవ్ చేద్దాం, ఓకేనా. ఓ షెట్, ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది చూసారా. దీన్ని కూడా లైట్గా, ఓహో, ఓకే. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్ అయితే అయిపోయాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన కన్ను రెప్పల పైన కూడా వస్తుంది, దాన్ని ఇప్పుడు మనం అరెస్ట్ చేయలేదు. సో ఇక్కడ అరెస్ట్ సింబల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకోండి, ఎంత కావాలంటే అంత దగ్గరికి జూమ్ చేసుకొని. చూసారా, ఆ రెప్ప పైన లేకుండా లైట్గా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్, ఎవరైనా చేయొచ్చు. కానీ ఇవన్నిటికి మార్చకండి, ఎక్కడైతే బాగుంటుందో అక్కడ అప్పుడు అలాంటి సమయంలో ఎడిటింగ్స్లో అయితే ఉపయోగించండి, ఓకేనా. సో మీకు ఇంకా ఇలాంటివి ఏవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం, ఓకేనా. 1 minute ఐ కలర్ అయితే ఏం చేస్తాం. ఓకే, క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ వేస్ట్. మ్యాక్సిమం పిక్సార్ట్ అప్లికేషన్ నేను యూజ్ హెయిర్ కలర్, అయ్యో బాబు, హెయిర్ కలర్, అయ్యో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. కానీ బ్లాక్లో చూద్దాం. అమౌంట్ కొంచెం చూసారు ఎలా ఉందో, అంతగా వేస్ట్, కానీ లైట్గా బ్లాక్ చేసుకోవచ్చు, ఓకే. క్లిక్ ఆన్ రైట్ సింబల్, ఓకే. ఐ కలర్ ఎలా చేయాలి వచ్చింది కదా ఫ్రెండ్స్, ఓకే. క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ సైజ్ పిక్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఎలా చేయాలో నేను చూపిస్తూ చూడండి. ఇప్పుడు చాలా ఈజీయే. ఇక్కడ టూల్ సింబల్ ఉంది కదా, టూల్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి క్రాప్ చూడండి, కరెక్ట్గా క్రాప్, ఓకేనా. క్రాప్లో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూట్యూబ్, హెడ్, పోస్ట్, కవర్, ఏవేవో ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరం. సో పొట్రైట్ కానీ స్క్వేర్ కానీ ఈ రెండైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ రెండు పెట్టుకుందాం. నేను పొట్రైట్ చూస్ చేస్తాను. అండ్ దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి ఇంకా చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది నేను మీకు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. సో క్లిక్ ఆన్ పొట్రైట్ అండ్ రైట్ క్లిక్,
ఓకే, ఇలా అయితే పిక్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. సో పిక్సెట్లో మీరు ఎప్పుడైనా పిక్ చేసుకునేటప్పుడు క్లారిటీ రావాలంటే చూడండి, ఇక్కడ డ్రా సింబల్ ఉంది కదా, డ్రా సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ 3 డాట్స్, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని కొట్టాను ఫ్రెండ్స్. అప్పుడే మీ యొక్క ఇమేజ్ అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇలా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు నాతో ఇంకా చాటింగ్ కన్వర్జేషన్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ర్యాష్ ఎడిట్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మెసేజ్ చేయండి. ఓకేనా. చూడండి, నా ఫొటోస్ అన్నీ మ్యాక్సిమం ఫుల్ సైజ్ ఫొటోసే పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, దానివల్ల మనకి లుకింగ్ అనేది అయితే ఉంటుంది చాలా. అంటే మీరు ఎడిట్ చేసే స్టార్టింగ్లోనే ఇలా ఫుల్ సైజ్లో పెట్టాలి, లేకపోతే చూసారా నేను ఇది ఎడిట్ చేసి ఇలా అంతగా లుకింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో దాన్ని ఇప్పుడు ఇలా చేస్తే ఏమాత్రం ఆఫ్ ఫోటో అయినే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. అందుకే మీరు ఎడిట్ చేసే ముందే చూసారు కదా ఈ పిక్స్ అన్నీ. ఓకేనా. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు ర్యాష్ ఎడిట్స్ అని ఉంది ఫ్రెండ్స్, ఇందులో మెసేజ్ చేయండి నాకు. ఓకేనా. సో ఇప్పుడు ఆ పిక్ ఫుల్ సైజ్లో ఎలా పోస్ట్ చేయాలనేది చూపిస్తా. చూసాక ఫ్రెండ్స్, ఫస్ట్ ఎలా అనగానే ఈ మాత్రం ఇచ్చింది, మిగతా పోర్షన్ రాదు. సో ఇక్కడ ఈ ఉంది కదా రీసైజ్ టైప్లో నెట్ టైప్స్ అందుకు అలా వస్తుంది, గుడ్నెస్ రీఫర్ స్వీడ్ అని. సో ఇది ఉంది కదా, దీనిపైన ఇలా కొట్టగానే ఫుల్ సైజ్ వస్తుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ క్లిక్ ఇచ్చేసి మీకు ఏదో సోది అంతా రాసి పోస్ట్ చేసాను ఫ్రెండ్స్. అప్పుడు చాలా లుకింగ్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా నా పిక్స్ అన్నీ. ఇలానే మీరు కూడా ఒక మంచి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే పక్కాగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.